ఈరోజు మనం రైట్ టు ఫర్గెటన్ గురించి మాట్లాడుకుందాం. రైట్ టు ఫర్గెటన్ ఇలా కూడా అనుకోవచ్చు. రైట్ టు ఎరేజ్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా ఉంటే ఎరేజ్ చేపిస్తాం చూడండి, అట్లా ఎరేజ్ చేయించడం. అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ పేరు, మీ ఊరు, మీ అడ్రస్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, ఇట్లాంటి పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీరు కావాలనుకుంటే అది ఎరేజ్ చేయించుకోవచ్చు. సోషల్ మీడియానే కావచ్చు, ప్లాట్ఫామ్సే కావచ్చు, వెబ్సైట్సే కావచ్చు, ఏదైనా సరే ఏ ప్లేస్లో అయినా మీ డీటెయిల్స్ కనుక మీరు ఎరేజ్ చేయించుకోవాలనుకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫర్గెట్ అంటే మర్చిపోవచ్చు అనమాట. ఇవి యూజువల్గా ఏంటంటే ఒకవేళ మీరు ఎవరైనా సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, కేసులో ఏదైనా ఇరుక్కున్నారు. సో అది ఎలా అంటే ఆ కేస్ డీటెయిల్స్ అనేది అంటే ఆ కేసులో ఉన్న మీ పేరు, మీ ఫాదర్ నేము, ఆ కేస్ నెంబరు, ఏ కోర్టు, అలాంటి డీటెయిల్స్ ఏవి ఉన్నాయో అవి ఏవి కూడా బయట పబ్లిక్కి రివీల్ చేయకుండా, అంటే మీ డీటెయిల్స్ బయటికి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఈ రైట్ టు ఫర్గెటన్ కింద. ఇది ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కిందకి వస్తుంది. అంటే రైట్ టు పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ అనే ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో దాని కింద ఈ రైట్ టు ఫర్గెటన్ అనేది వస్తుంది. అంటే ఒకవేళ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది దాపెట్టాలనుకుంటున్నారు, అది అంటే హిడెన్లో ఉంచాలనుకుంటున్నారు, బయటకు వెళ్ళడం మీకు ఇష్టం లేదన్నప్పుడు మీ రైట్ కింద మీరు ఎక్కడైనా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, అడగొచ్చు కూడా. దీని గురించి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే చెప్తున్నాను, ఆ పర్సనల్ అందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అనేది బయటికి వెళ్ళకుండా అతను ఫైట్ చేసిండు. ఆ ఫైట్ చేసినందుకు సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసులో ఆర్డర్స్ ఏమి ఇచ్చారంటే ఎవరికైనా రైట్ టు ప్రైవసీ అనేది ఉంది. అంటే ఇక్కడ ఎవరికైనా సరే రైట్ టు ఫర్గెటన్ అంటే వీళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అనేది బయటికి రాకుండా ఉంచాలని చెప్పేసి కోర్టు అనేది తీర్మానం చేసింది.